వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈరోజు ఉదయం ఒక సోదరికి కాల్ చేశారు కాజీపేట నుంచి. అక్కడ ఎవడో ఒక పాస్టర్ ఉన్నాడంటండి, సమ్మయ్య అని చెప్పేసి. వాడి పేరు సమ్మయ్య. వాడు వీళ్ళ భర్తని మతం మార్చాడు. ఆయన రైల్వే ఉద్యోగి. ఆయన వాళ్ళ భర్తను మతం మార్చేవాడు. అతను మారిన తర్వాత వాళ్ళ భార్యను వాళ్ళ పిల్లలు మారట్లేదు కాబట్టి ఇప్పుడు అతన్ని రెచ్చగొడుతున్నాడంట. నువ్వు ఇంటికెళ్ళి నీ భార్యను అవసరమైతే కొట్టు, లేకపోతే విడాకులు ఇచ్చేస్తాను బెదిరించేయి. అసలు మతం మారకపోతే ఎట్లా? నమ్మకపోతే ఆత్మలన్నీ నాశనం అయిపోతే నరకంలో పడి అని చెప్పేసి చెప్తానంట. కొంపల గోల్చమని చెప్పే ఈ పనికిమాలిన పనికాళ్ళు మత ప్రచారం అని పేరు పెట్టుకుంటున్నారా? ఇలాంటి బాధితులు మా దగ్గర ఎంతమంది ఉన్నారండి. మేము ఇంకా హ్యాండిల్ చేయలేకపోతున్నాం. హ్యాండిల్ చేయలేకపోతున్నాం. మాకు లవ్ జిహాద్ కేసు వస్తుంది అనుకోండి, మాకు అంత టైం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు దానికి ఆ కేసుని డీల్ చేయాలంటే కనీసం ఒక రోజు కేటాయించాలి. వాళ్ళ వివరాలన్నీ తీసుకోవాలి, ఆ అమ్మాయిని పిలిచి మాట్లాడాలి. ఇంకా లలిత్ గారు ఇంకా ఆ విషయాల్లో ఎక్కువ, లవ్ జిహాద్ విషయాల్లో ఎక్కువ వర్క్ చేశారు. అలాగే మత మార్పిడి విషయంలో కౌన్సిలింగ్ ఇవ్వండి అని చెప్పి మాకు కాంటాక్ట్ అవుతూ ఉంటారు. ఎంతమందికి పర్సనల్గా మనం కౌన్సిలింగ్ ఇస్తాం చెప్పండి. ఇక్కడ ఓకే అండి, ఇక్కడే ఒక సమస్య. ఇప్పుడు ఇలా ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ లేకపోతే ఆర్గనైజేషన్స్ ఇన్ని కాకుండా ఇప్పుడు ఇదే ఏదైతే అనుకుంటున్నారో ఈ స్టాండ్ని అందరిని యూనిటీగా ఒక చోటకి చేర్చలేరా? అందరు కలిసి అదే ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్. ఎందుకంటే ఇదంతా కూడా స్ప్లిట్ అయినప్పుడు ఏమవుద్దంటే ఎవరి పోరాటం వాళ్ళదవుద్ది. అలా కాకుండా దీని మీద ఒకటి అనుకున్నప్పుడు అందరూ ఒక చోటకి వచ్చినప్పుడు ఆ కార్యాచరణ స్ట్రాంగ్ అవుద్ది. అంటే అప్పుడు ఏం చేయాలంటే ఉమ్మడి ఏజెండా అని పెట్టుకోవాలి. అంతే కదా. ఇప్పుడు ఏ సంస్థకి ఆ సంస్థకి కొన్ని ప్రత్యేక కార్యాచరణ అనేది ఒకటి ఉంటుంది. ఉంటాయి. ఇప్పుడు మాకు మత మార్పిళ్ళు ప్రయారిటీగా పనిచేయచ్చు, ఇంకొకళ్ళు గోరక్షణ పనిచేయచ్చు, ఒకళ్ళు లౌజహాదులు పనిచేయచ్చు, ఒకళ్ళు దేవాలయాల రక్షణ పెట్టుకోవచ్చు. కానీ వీళ్ళందరికీ కలిపి ఉమ్మడి ఎజెండా ఏంటంటే హిందూ దేశ సాధన, హిందూ రాష్ట్ర సాధన. ఈ ఒక్క అంశంలో మనం అందరం కలిసి పనిచేద్దాం అని ఏకతాటి మీదకి వచ్చారనుకోండి, అప్పుడు బలోపేతం అవుతాం. కొంత ఐడియాలజికల్ అంటే ఏకీభావంతో మేమిద్దరం కలిపి వర్క్ చేస్తున్నామండి. శివశక్తి, హిందూ జనశక్తి కొన్ని అంశాల మీద. ఓకే, ప్రయారిటీస్ మాకు ఇద్దరికి ఆల్మోస్ట్ ఒకటే ఉన్నాయి కదా, మత మార్పిడి ముఠాలు, లవ్ జిహాద్ ఇవే కాబట్టి కలిపి పనిచేస్తున్నాం. అలాగే అందరూ మాతోనే కలిపి పనిచేయాలని లేదు. వాళ్ళ ఏరియాల్లో వాళ్ళ పరిధిలో ఇద్దరు ముగ్గురు సంస్థలు కలిపి పనిచేయచ్చు. లేదు శక్తి ఉంటే ఒకళ్ళే కూడా వెళ్ళొచ్చు, తప్పేం కాదు. కానీ మొత్తానికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా పనిచేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు మాకన్నా శక్తివంతులు ఎంతోమంది ఉన్నారు హిందూ సమాజంలో. వాళ్ళు సారథ్య బాధ్యతలు తీసుకుని ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేద్దాం, ఇందులో మీ వంతు భాగస్వామ్యం తీసుకోండి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానించినా సంతోషంగా మా బాధ్యత మేము తీసుకుని అక్కడ వర్క్ చేస్తాం హిందూ రాష్ట్ర సాధన కోసం. రైట్, అదే మేము మాకు అక్కడ మళ్ళీ ఇంకొకళ్ళ సారథ్యంలో మేము పనిచేయడం ఏంటి అనే చిన్నతనం కూడా మాకేం లేదు. అంతిమంగా మనం ఈ దేశాన్ని హిందూ దేశంగా సాధించుకోవడమే మన లక్ష్యం. ఆ విధంగా ఎవరు ముందుకు రావట్లేదు అన్నప్పుడు మేమే సారథ్య బాధ్యతలు తీసుకోవడానికి కూడా భగవంతుడు అవకాశం మాకు ఇచ్చాడు అని భావించి ఆ బాధ్యతను నెత్తికెత్తుకోవడానికి కూడా మేము సిద్ధం, పరిస్థితులను బట్టి. ఒకవేళ ఇది ఒక ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, అటు క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ నష్టం కలిగే అవకాశం ఉంటుందా? అంటే ఏ విధంగా నష్టం కలుగుతుంది మీరు ఊహించి చెప్పండి ఒకసారి. అంటే ఇప్పుడు మనకు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఇలానే అందరూ ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారనో లేకపోతే ఇంకోటో చాలా చాలా వచ్చినాయి, ఏమి జరగల. అదే చెప్తున్నా, అదే పాకిస్తాన్ విడిపోయిందండి మత ప్రాతిపదికన. భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళే ప్రతివాడు సేఫ్గా వెళ్ళాడు. పాకిస్తాన్ నుంచి భారతదేశానికి ఎంతమంది సేఫ్గా వచ్చారు? భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయిన వాళ్ళ ఆస్తులన్నింటినీ ఇక్కడ మూట కట్టేసి వక్ఫ్ బోర్డు అని ఒకటి పెట్టేసి ప్రభుత్వ అజమాయిషీలో ఆ మతస్థుల కంట్రోల్లోనే ఉంచారు. మరి పాకిస్తాన్ నుంచి వలస వచ్చేసిన హిందువుల ఆస్తులకి ఏమన్నా కొంచెం రక్షణ ఇచ్చారా? అక్కడ ఇప్పుడు ఏమన్నా హిందువుల ఆస్తులు మిగిలినాయా? కనీసం హిందూ క్షేత్రాలైన హింగ్లాజ్ ఆలయం కావచ్చు, లేకపోతే రాముడి కుమారుడైన లవకుమారుడి యొక్క సమాధి కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా కనీసం? అక్కడ ఇప్పుడు ఏం లేవుగా. హిందూ దేశంగా సాధించుకున్న తర్వాత వీళ్ళకి ఏదో ప్రమాదం వస్తుంది, ఖచ్చితంగా ఇలాంటి ప్రచారాలు అయితే జరుగుతాయి, దానికి మనం సమాధానం చెప్తాం. ఇప్పుడు మౌలికంగా మనం ఆలోచిస్తే ఇప్పుడు మేము చెప్తున్నటువంటి హిందూ రాష్ట్రం ఏంటి అని అంటే, మా దేవాలయాలకి పటిష్టమైన రక్షణ ఉండాలి. దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి చెప్పండి? ఓకే, మా దేవాలయాలు మేము పటిష్టంగా రక్షించుకోవాలి. ఇప్పుడు అలాగే దేవాలయాలకు వచ్చేటటువంటి ఆదాయంలో మెజారిటీ భాగం ధర్మ ప్రచారానికి వినియోగించాలి. ఒక కామన్ గుడ్ ఫండ్ అని చెప్పి సాధారణ పరిపాలనలో దాన్ని వినియోగించకుండా
అంటే హిందుత్వము, హిందువులు బ్రతికొనడం ద్వారా, ధర్మం బ్రతికొనడం ద్వారా ఈ దేవాలయం పోషించబడుతుంది, ఆదాయం వస్తుంది. మరి వచ్చిన ఆదాయాన్ని ఆ ధర్మాన్ని బ్రతికించడానికి వినియోగించాలి. సాధారణంగా సహజంగా అందరూ ఆమోదించేదే కదా. దానివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? లేదు కదా. రైట్. అలాగే హిందువుల ఆచార వ్యవహారాలని, విశ్వాసాలని ఎవరు కించపరచకూడదు. విగ్రహారాధన వ్యభిచారం అని చెప్పి సైతాన్లని, రాళ్ళని, రాముణ్ణి, కృష్ణుణ్ణి నోటుకొచ్చినట్లుగా దూషించకూడదు. దీనివల్ల వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి? అంటే మాకు ఇలా చేస్తే మాకు నష్టం వస్తుంది అంటే నువ్వు దూషిస్తూ కూర్చున్నావు అనమాట. మా అంతే. రాముణ్ణి, కృష్ణుణ్ణి, మా విశ్వాసాలని. కాబట్టి హిందూ దేశంగా ప్రకటిస్తే ఆ అవకాశం నీకు ఉన్నది కాబట్టి బాధపడుతున్నావు నువ్వు. వాళ్ళకి వచ్చే నష్టాలు ఏంటంటే అచ్చోసిన ఆంబోతుల్లాగా వీధుల్లోకి వచ్చి హిందూ దేవుళ్ళని తిట్టడం కుదరదు. ఉమ్. అదొకటి నష్టం. ఈ సంతలో పశువుల్ని కొన్నట్టుగా ఎవరిని పడితే వాళ్ళని డబ్బులు ఆశ చూపించి రైస్ బ్యాగ్లు ఆశ చూపించేసి మత మార్పిడి చేయటం కుదరదు. అడ్డగోలుగా హిందూ ఆడబిడ్డల్ని ప్రేమ పేరుతో లవ్ జిహాద్ పేరుతోటి ఎత్తుకుపోవటం కుదరదు. బహుశా ఇవే వాళ్ళకి వచ్చే నష్టాలు. తీవ్రవాదం పేరుతోటి పక్క దేశాల్లో ఉండే పోరంబోకులకి ఇక్కడ స్లీపర్ సెల్స్గా పనిచేయటం కుదరదు. ఇట్లాంటివన్నీ కూడా కొంచెం స్ట్రిక్ట్గా మానిటర్ చేసి మహా అయితే అడ్డుకోవడం. మా భగవద్గీతని మేము సిలబస్లో పెట్టుకుంటాం. నీకు ఇష్టం ఉంటే చదువుకో, లేకపోతే ఇంటికి పోయి నీ మత గ్రంథం ఏమైనా ఉంటే చదువుకో. ఆ భగవద్గీతలో కూడా మతోన్మాదాన్ని నేర్పం, కర్తవ్య పాలన నేర్పుతాము, స్వధర్మ పాలన నేర్పుతాం. నువ్వు అంతే కృష్ణుని నమ్మకపోతే నరకానికి పోతావని చెప్పం, కృష్ణుని నమ్మడం వాళ్ళని చంపేయమని చెప్పం. చెప్పం. ఏముండవు. భగవద్గీత ఫిలాసఫీ ప్రపంచం అంతా అనుసరిస్తుంది. నువ్వు మతం పేరుతో దాన్ని దూరం పెట్టకూడదు. వాళ్ళకి స్వతహాగా అయితే ఏ నష్టం జరగదండి. కాకపోతే వాళ్ళకి ఇప్పుడు చేస్తున్న గాలి పనులన్నీ కుదరదు కాబట్టి అది వాళ్ళు నష్టంగా భావించవచ్చు అంతే. నష్టం అయితే ఏముండదు. ఇప్పుడు షీ టీములు పెట్టి ఉమెన్స్ రక్షించాలని చెప్పి ప్రభుత్వం ఏదో చట్టం తీసుకొస్తే మాకు నష్టం జరిగిద్దని పోకిరోళ్ళు అంతా రోడ్డు ఎక్కారనుకోండి, ఎలా ఉంటుంది? సేమ్ అంతే. అదే. రోగ్స్ పోకిరోళ్ళు అందరూ కలిసి ఇది మాకు నష్టం చేసిద్దంటే అంటే వాళ్ళు గిచ్చడానికి, గెల్లడానికి, ఆడపిల్లలు నేర్పించడానికి వాళ్ళకి చట్టం అడ్డం వస్తుంది. వదిలేయాలి. దానికోసం మరి ఆడపిల్లలు వదిలేస్తారా వాళ్ళ కోసం? అలాగే ఈ దేశంలో హిందువులు, హిందుత్వము, హిందూ ఆచారాలు, హిందూ దేవాలయాలు, హిందూ విశ్వాసాలు ఇవన్నీ కూడా సురక్షితంగా ఉండాలి. ప్రమాదంలో ఉన్నాయి, వీటికి మంచి చట్టాలు తీసుకురావాలి, ఈ హిందూ దేశంగా ప్రకటించబడాలి అని చెప్తుంటే మాకు నష్టం కలిగిద్ది అంటే పురుగు మందులు కొట్టేటప్పుడు ఈ పంట తినేసే చెడపురుగులు ఉంటాయి కదా, అవి వచ్చి గోల్ చేసినట్టు ఉంటుంది మాకు నష్టం చేస్తున్నారని మీరు. కాబట్టి వాటిని మనం వ్యాలిడ్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ చేసే రభస వాళ్ళు ఎలాగే చేస్తారు, దానికి మేము చెప్పే సమాధానం మేము చెప్తాం. ఖచ్చితంగా మా పోరాటం అయితే ఆగదు. అది భగవద్ అనుగ్రహంతో ఈ జనరేషన్లో సాధించగలుగుతామా లేదా అనే కూడా మేము ఆలోచించాలి. ఫలితం ఈశ్వరార్పణం, అదే కదా అదే. ప్రయత్నం మాత్రం మన చేతుల్లో ఉంది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పింది. ఫలితం గురించి నువ్వు ఆలోచించకుండా శక్తి వంచన లేకుండా యుద్ధం చేయమని చెప్పాడు అర్జునుడితో. మేము అదే ఫాలో అవుతాం.